యేసు ప్రభు సమాధి నుండి లేచి ఎక్కడికి వెళ్ళిపోయారైనా? దేవునితో ఏం చెప్తా ఉంది? గలిలయకి వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ లేడు, గలిలయకి వెళ్ళిపోయాడు. మీరు ఆయనను చూడాలి అంటే మీరు గలిలయకి వెళ్తే ఆయన అక్కడ కనపడతాడు. హల్లెలూయా. ఇక్కడ అద్భుతం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తే ఆశీర్వదించబడతామో, మనము ఎలా వెళ్ళాలో మనకి మార్గము చూపించే ఒక దూతని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొత్త అంశం ఏంటంటే సమాధి ఖాళీగానే ఉంది, కానీ నీవు ఆ ఖాళీ సమాధి దగ్గరికి వెళ్తే నీవు ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే యేసు మహిమలు కనబడతాయో నిన్ను నడిపించే ఒక దూతను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఈ నెల గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఎటు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడితే పని అవుతుందో దేవుడు నీ కొరకు ఒక దూతను ఏర్పాటు చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించారు. నువ్వు అనుకోవచ్చు, మాకెవరు దారి చూపిస్తారు, మాకెవరు సహాయం చేస్తారు, నా బిడ్డకి ఎవరు దారి చూపిస్తారు, ఎవరు ఉద్యోగం ఇప్పిస్తారు, ఎవరు వ్యాపారాలు పెట్టుకుంటారు, మాకెవరు సహాయం చేయట్లేదని అనుకోవచ్చు. నీవు నీ ఖాళీ సమాధి చూసి ఏడుస్తూ ఉన్నావేమో. అయ్యో నా జీవితం ఎలాగైపోయింది, నేను ఇది నష్టపోయాను, అది నష్టపోయాను, వారిని కోల్పోయాను, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, బంగారం పోయింది, ఒంటిలో ఆరోగ్యం పోయింది, అన్ని పోయినని ఏడుస్తున్నావేమో. నీ కొరకు దేవుడు ఒక దూతను ఏర్పరిచాడు. ఆ దూత శుభవార్త చెప్తుంది ఏంటంటే నిన్ను గలిలయకి వెళ్ళమని చెప్తుంది. ఈ నెల నుండి మీ ఇంటికాడ ఒక దూత ఉండబోతా ఉంది. నీ బిడ్డని ఒక దూత నడిపించబోతా ఉంది. తెలియకుండానే ఒక దేవుని దూత, దేవుడు ఒక మనిషి రూపంగానో లేకపోతే ఏదో ఒక రూపంలో నీకు మంచి సలహా చెప్పడానికి దేవుడు నీ ఇంటికి పంపిస్తున్నాడు. వేదనలో, శోధనలో, బాధలో ఉన్న నీవు కుమిలిపోతూ సమాధి వైపు చూస్తున్నావేమో. నో, సమాధి వైపు ఇంక చూడొద్దు, ఇంక కష్టాల వైపు చూడొద్దు, నష్టం వైపు చూడొద్దు. సమాధి వైపు చూడటం అంటే ఒక్కొక్క భార్య భర్తని గోజాడుతూ ఉంటుంది. ఏం సంపాదించేవరా ఏమంటుంది ఒక భార్య? ఏమంటుంది చెప్పండి. మీ ఇల్లు చూసారు, అంత సీరియస్గా చూస్తున్నారా మీరు? ఒక భార్య ఏమంటే ఏం సంపాదించారంటదా? ముందు పెళ్లి చేసుకున్నాడు మాత్రం ఏమండి సేవండి అంటుంది. తర్వాత ఉంటుంది అంతే డోలు నువ్వు అంటుంది. ఒక 2-3 నెలలకి ఏమంటుంది? ముందు మాత్రం స్నానం చేయండి, నీళ్ళు పెట్టాను. ఇంకేమంటుంది? భోంచేయండి వేడివేడిగా. అసలు ఆ ఊపిరాడనివ్వదు. అంత ప్రేమ, అంత మర్యాద కుమ్మరిస్తుంది. 3 నెలలు 6 నెలల తర్వాత మీరే కాలు కడుక్కురండి ఏమంటుంది? మీరే కాలు కడుక్కురండి. స్నానం చేశారు, ఏం కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, ఆ బల్ల మీద ఉంది పెట్టు తినేసి. చివరికి నువ్వు తినేసిరా, చివరికి నువ్వు అన్నకాడికి వస్తుంది. 6 నెలలు సంవత్సరం తర్వాత అంటది, ఏం సంపాదించావు? ఓ చెవులి కొన్నావా, ఓ ముక్కులోది కొన్నావా, నాది ఉన్నదే తాకట్టెట్టేసుకుంటున్నావు, అన్నీ ఇలా చేసావు, శనిగాడోడు నువ్వు నాకు దాపరించావు అంటది కూడా. భర్తను తిట్టి చివరికి ఎలాగుంటుందంటే ఇంట్లో భర్త కంపెనీకో పొలమో పని మీద తెలిపోయాక తలుపులు వేసుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. మా నాన్న ఇలాంటి సంబంధం చేసాడు, మా అమ్మ ఇలాంటి సంబంధం, నన్ను చేసుకోవటానికి ఒంగోలు కలెక్టర్ గారు వచ్చాడు, లేకపోతే డిప్యూటీ కలెక్టరు, నాకు అంత పెద్ద సంబంధాలు వచ్చినాయి అంట. ఎవరు చెప్తుంది? ఇంటి పక్కలు చెప్తుంది. వాళ్ళకి ఏముంటుంది, ఏం తెలియదు కదా. అవునమ్మా కలెక్టర్ వచ్చాడు, ఆడొచ్చాడు, ఈడొచ్చాడు, పెద్ద ఆఫీసర్లు అంట, డాక్టర్లు వచ్చారు నన్ను చేసుకోవడానికి. నా రాత ఎలాగుంది, ఈ దరిద్రుడిని చేసుకుని ఇక్కడ నేను తగలడ్డాను అని ఏడుస్తుంది. ప్రియులరా, అయిపోయినాయి. పదే నాకు ఆ డాక్టర్ వచ్చాడు, ఈ డాక్టర్ వచ్చాడు, ఈ ఆఫీసర్ వచ్చాడు అని చెప్పుకోవటం ఏంటంటే అటు వల్ల జరగలేదు, ఏమి ఉండదు. అంటే అది సమాధి వైపు చూడటం అనమాట. లాస్ అయిపోయింది, బంగారం పోయింది, ఆరోగ్యం పోయింది, ఇల్లు అమ్మేసుకున్న, పొలం పోయింది, అన్ని పోయినాయి. ఓకే,
ఇక మీదట నీవు గలిలయ వైపు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక పోయిన దాని గురించి ఆలోచన చేయొద్దు. మా అత్తగారు అలా చేసింది, ఆ అత్తగారు అలా చేసింది, మా తోటికోడలు చేసింది. అసలు నేనేంటి అనుకుంటూనే మోసం అయిపోతుంది. జీవితంలో సాధించి 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 అలాగే జీవితం గడిపేస్తాం. మనం ఎలా సాధించొద్దు. ఇంకా మీ భర్తలు ఏం పని చేసినా చేయకపోయినా నువ్వు అనాలి, నువ్వు మహారాజు అయ్యా అనాలి. అలాగే ఎంతమంది అంటారు? చేయి పైకి హల్లెలూయా చెప్పండి. అంటే మీకు అసలు మనసు రావట్లేదు. ఏ మహారాజు అంటే కాలు చెప్తున్నాడు పాస్టర్ గారు. మొన్న ఒక ఆవిడ అంది, నాకు విడాకులు కావాలండి అంది. ఎవరిని అడుగుతున్నావు అన్నాను. మా ఆయన్ని అడుగుతున్నానండి అన్నాడు. ఆయన అన్నాడు, ఎరా నువ్వు విడాకులు ఇస్తావు బాబు అన్నాను. నేను విడాకులు ఏమనండి, మా విడాకులు ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడాకులు కాడదాకా వెళ్ళిపోతుంది. గొడవలు, సమస్యలు. నువ్వు ఇలా చేసావు, నేను తెచ్చుకున్న జీతం ఇలా చేసావు, నా కట్నం ఇలా చేసావు. కొంతమంది భర్తలు భార్యల్ని గుచ్చి బాధ పెడతా ఉంటుంటారు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు, నువ్వు అటు చూస్తున్నావు, ఇటు చూస్తున్నావు. ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ విడిచిపెట్టేయాలి. ఇవన్నీ సమాధిలోనే చూస్తున్నావు. సమాధిలో చూస్తే ఏముంటుందంటే దుర్వాసన ఉంటుంది. సమాధిలో చూడటం కాదు, ఇక మీదట మన ప్రయాణము గలిలయకు వెళ్ళాలి, యేసుని చూడాలి. ఆమేన్, హల్లెలూయా. గలిలయ సముద్రాన్ని నేను చూశాను. మీకు వీడియో పట్టుకొచ్చాను చూడండి. గలిలయ ఇదిగో అనమాట. ఇది గలిలయ సముద్రం. యేసు ప్రభు సమాధి నుండి లేచాక ఇక్కడికి వచ్చారనమాట. నేను ఆ నదిలో ప్రయాణం చేశాను.